ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. హలో రామ్ గారు. హాయ్ నారాజు. విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీలో ప్రీవియస్ వీడియోలో మనం వెల్త్ గురించి మాట్లాడుకోవటం జరిగింది. జపనీస్ టెక్నిక్స్ ఏం చెప్తున్నాయి, డబ్బు సంపాదించమని చెప్తుంది, సేవ్ చేయమని చెప్తుంది, ఖర్చు పెట్టమని కూడా చెప్తుంది. బట్ ఏదన్నా పొదుపు ఎస్ అది కూడా మాట్లాడుకోవటం జరిగింది. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు నారాజు? మనం మనిషికి ఉన్న సంబంధాలు కానీ ఎమోషన్స్ కానీ మనం మనుషుల విషయంలోనే వస్తువుల విషయంలోనే అనుకుంటాం. ఎందుకు ఏ వస్తువుకైనా మనం అట్రాక్ట్ అవుతామంటే అక్కడ ఎనర్జీ ఉంది. మనిషితో ఎమోషనల్గా ఎందుకు కనెక్ట్ అవుతామంటే అదో ఎనర్జీ పాయింట్. నాకు వస్తువులన్నా ఎనర్జీ, ప్లేస్నన్నా ఎనర్జీ. మీ ఊరికి వెళ్తే మీ ఇల్లు పుట్టి పెరిగిన ఇంట్లో ఎనర్జీ ఉంటుంది. యూ విల్ అట్రాక్ట్, యూ లైక్ ఇట్. మిగతా అన్ని వస్తువుల్లాగా చూస్తావు కానీ డబ్బు ఏంటి? వస్తువా, సాధనమా, ఎనర్జీయా, ఏంటి తెలీదు. మనిషి ఆర్థికంగా ఆనందంగా ఎదిగి ఏ కష్టాలు పడకుండా జీవితంలో ఉండాలంటే మనకు కావాల్సిన విషయాలు కొన్ని మనం పట్టించుకునే విషయాల గురించి మాట్లాడాలి. వాటిల్లో కొన్ని ఉన్నాయి. ఫస్ట్ ఐ జస్ట్ వాంటెడ్ టు రిమైండ్ మనీ ఐక్యూ. ఐక్యూ అంటే ఇంటెలిజెంట్ కోషంట్. ఐక్యూ, మనీ ఐక్యూ ఏం చెప్తుందంటే దట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఫైనాన్షియల్ లిటరసీ. నారాజు, దీన్ని ఫైనాన్షియల్ లిటరసీ అంటాం. అంటే ఏంటి? ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా అనవసరంగా ఖర్చు చేయకూడదు, ఏదైతే లాభం, ఎక్కడ మనం పెడితే డబ్బులు మనకు డబల్ అవుతాయో లేకపోతే పెరుగుతాయి, స్టాక్స్, డిబెంచర్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీటి గురించి మనం మాట్లాడడం లేదు. దీన్ని ఐక్యూ అంటాం. మనిషికి ఉండవలసిన నాలెడ్జ్ ఉండడం, ముఖ్యంగా ఫైనాన్స్కి సంబంధించింది. ఆ ఫైనాన్షియల్ లిటరసీ అని అంటారు. ఆ ఫైనాన్షియల్ లిటరసీ కనుక ఉంటే నీకు ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టాలో ఎక్కడ పెట్టకూడదో మనకు తెలుస్తుంది. ఫైనాన్షియల్ లిటరసీ అనేది చాలా అవసరం. ఇది మనీ ఐక్యూ. నేను చెప్పకపోయినా చాలా ఛానళ్ళు, చాలామంది వ్యక్తులు ఏది లాభదాయకమో, ఏ పని చేస్తే మంచిదో అందరూ చెప్తున్నారు. కానీ మనీ ఐక్యూ చెప్పేవాళ్ళు చాలామంది కనిపిస్తారు కానీ నారాజు, మనకు మనీ ఈక్యూ చెప్పేవాళ్ళు ఉండరు. ఇది ఎమోషనల్ కోషంట్. మనీతో ఉన్న ఎమోషన్స్ ఎలాంటివి అనేది చాలా ఇంపార్టెంట్. నారాజు, మన విజువలైజేషన్లో కూడా మనం ఎమోషన్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. విజువలైజేషన్ చేస్తున్నప్పుడు మీ ఎమోషన్స్ మీకు కావలసిన దాన్ని మీ దగ్గరికి ఎలా తెచ్చిపెడతాయి, మీరు కోరుకుంటున్న వాటి అవకాశాలు మీ కళ్ళెదురుగా కనిపించేటట్టు ఎలా చేస్తాయి, ఎమోషన్స్ని మీరు ఎట్లా జనరేట్ చేయాలి, సిక్స్త్ సెన్స్ అంటే ఏంటి, వీటన్నిటిని మనం ఎమోషన్స్ గురించి మాట్లాడాం. ఎమోషనల్ కోషంట్ డబ్బు దగ్గర చాలా అవసరం. కోషంట్ ఏంటంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ నుంచి పుట్టిందే ఎమోషనల్ కోషంట్. మీ ఈక్యూ స్కోరు ఎమోషన్స్ విత్ డబ్బు చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు అంటే కొంతమంది పక్క వాళ్ళ డబ్బు చేతికిస్తే పరాయి సొమ్ము మట్టితో సమానం, మనం దాన్ని తగ్గకూడదు అని. పరాయి సొమ్ము మనకు పాముతో అంటే ఎమోషనల్ కోషంట్ ఉన్నవాడు ఆశపడ్డు చూస్తే. ఎవరైనా ఇగో ఈ వ్యాపారం చాలా లాభం, 4 రెట్లు 5 రెట్లు లాభం వస్తుందంటే ఎమోషనల్ కోషంట్ ఉన్నవాడు దాంట్లో ఊరికి ఆవేశపడ్డు. ఫైనాన్షియల్ ఎమోషనల్ లిటరసీ చాలా అవసరం. ఈ లిటరసీ ఉన్నవాడు ఏంటంటే డబ్బులు చూస్తూనే దీన్ని నేను ఏం చేయగలను అని భావోద్వేగంతో కాకుండా ఆలోచన తీరుతో తన నిర్ణయాలు తీసుకుంటాడు. ఆర్థిక నిర్ణయాలు ఏదైనా సరే చాలామంది నారాజు హౌ యూ ఫీల్ అండ్ హౌ యూ రిలేట్ అన్నది చాలా ముఖ్యమైన విషయం అని తెలియదు. మీరు ఎలా భావిస్తున్నారు, మీరు ఎలా కనెక్ట్ అవుతున్నారు మనకి, డబ్బులకి అనేది ఎవరు ఆలోచించరు. నేను కనెక్ట్ అవ్వడం అంటే ఏంటి అర్థం కాదు. అలా కనెక్ట్ అవ్వని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? బ్లండర్స్. దే టేక్ ఎమోషనల్ డెసిషన్స్. ఎలక్షన్స్లో పందాలు పెడతారు, క్రికెట్ ఆడుతుంటే పందాలు పెడతారు, వీడియో గేమ్లు ఆడతారు, స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తే రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయిపోతారని అనుకునే ఎమోషనల్ డెసిషన్. అందులో చాలా రకాలైన ప్రిన్సిపల్స్ ఉన్నాయి. మీరు డబ్బులు పెట్టి ఎట్లా పోయింది కదా అని ఉన్నది మొత్తం పెట్టే ఒక రకమైన ఎమోషన్. రాత్రికి రాత్రి నిర్ణయాలు తీసుకునేవి. నాట్ ఓన్లీ దట్, టెర్రిబుల్ జడ్జిమెంట్స్. ఇది ఖచ్చితంగా అవుతుంది, ఇది ఇలాగే జరుగుతుంది అని అనుకునే టెర్రిబుల్ జడ్జిమెంట్. ఇప్పుడు స్టాక్ పెరుగుతుంది, ఇది ఈ సంవత్సరం సరిగ్గా డబల్ అవుతుంది, ఏది మన చేతుల్లో లేదు. అట్లాగా మనం హైపోథెటికల్గా ఆలోచించి డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళు ఎమోషనల్గా బ్లండర్ డెసిషన్ తీసుకుంటారు. వాళ్ళందరికీ
ఎమోషనల్ కోషెంట్ ఈక్యూ, మనీ ఈక్యూ లేకపోవడమే ఇది ప్రధాన కారణం. ఈ మనీ ఈక్యూ లేకపోతే మనీని దుబారాగా ఖర్చు పెడతారు, ఉన్నట్టుండి వస్తుంది, వచ్చిన దాన్ని నిలబెట్టుకోలేరు. చాలామంది సాధారణ మనిషి కోట్లు లాటరీలో తగిలితే ఆ డబ్బుని ఎలా ఉపయోగిస్తున్నాడు అన్న దాన్ని బట్టి అతని మనీ ఈక్యూ ఎలా ఉందో చెప్పచ్చు. అతని ఎమోషన్స్ ఎలా ఉన్నాయా? విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసి నేను ఎంజాయ్ చేశానని అనుకుంటాడా? ఆ డబ్బుతో తనకున్న కనెక్షన్ ఎలా? అందుకే ఎవరో కోన్మనేగా కరోర్పతిలో ఒక అతను కోటీశ్వరుడు అయిపోయి ఆ డబ్బుతో ఉన్న ఎమోషనల్ రిలేషన్షిప్ పాజిటివ్గా లేకపోతే కరెక్ట్గా సంవత్సరం తిరిగేసరికి స్కూల్ టీచర్గా ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేస్తూ ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకున్నాడు. 7 కోట్లు విన్ అయిన వ్యక్తి. బా. సో డబ్బులు రావడం కాదు, ఆ డబ్బులతో మీ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి అన్నది. సో ఇలా టెర్రిబుల్ డెసిషన్ తీసుకుంటారు. జనరల్గా ఇవి కొన్ని సాధారణమైనవి. మామూలుగా టాప్ ఫైనాన్షియల్ మిస్టేక్స్ ఏం చేస్తారంటే నారాజు, 20 ఏళ్ల వయసులో ఎప్పుడు రిటైర్మెంట్ ప్లాన్ అసలు అవసరమని కూడా అనుకోరు. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిస్తారు, ఖర్చు గురించి ఆలోచిస్తారు. ఇప్పుడెప్పుడే సంపాదిస్తాం, ఏదైనా సరే ఏం కావాలనుకున్నావో, ఇన్ని రోజులు ఏ కోరికలు తీర్చలేదో అవన్నీ తీర్చేసుకుందాం అనుకుంటారు ఏజ్ 20లో. ఏజ్ 30 ఏం చేస్తారంటే సేవింగ్ చేస్తుంటారు, కానీ ఆర్గనైజ్డ్గా సేవింగ్స్ ఉండవు. ఇది చూస్తుంటే చాలా భయంగా ఉంది సార్ నాకు. ఎందుకు మన ఏజ్లో మనం చేసే మిస్టేక్స్ ఏంటో గుర్తొస్తాయి. ఆ ఏజ్ ఆఫ్ 30 అనేది చూసారా, జుమ్మని గుచ్చుకుంటున్నాయి. ఇంప్రాపర్ ఫినాన్షియల్ ప్లానింగ్. నువ్వు వచ్చిన దాన్ని ఏం చేస్తున్నాం, ఎక్కడుంది, అది మన కోసం పనిచేస్తుందా, మనం దానికోసం చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చిన డబ్బులు అంతా తీసుకొని మంచి ఎక్స్పెన్సివ్ కారు కొన్నాం అనుకోండి. ఇప్పుడు వచ్చిన డబ్బులు నీకు దానికోసం నువ్వు చేస్తున్నావా, అది నీకోసం పనిచేస్తుందా అన్నది చాలా ఇంపార్టెంట్. 40లో పాపం అప్పటికే కొత్త ఒక ఇల్లు తీసుకుంటారు, లేదా విల్లా తీసుకుని ఉంటారు, బికాస్ ఎంప్లాయీస్ అందరు తీసుకుని ఉంటారని ఇప్పుడు ఆ లోన్స్లో బిజీగా ఉంటారు. ఇవన్నీ తెలియకుండా చేసే మిస్టేక్. ఏ వయసులో వాళ్ళైనా సరే ఇవి చూసినప్పుడు కెరీర్ స్విచ్చెస్ భయం వేస్తూ ఉంటుంది. జాబ్ మారాలంటే మళ్ళీ ఇంకో జాబ్ వస్తుందా రాదా అని. అందులో 40 ఏళ్ళ తర్వాత జాబ్ కోసం ఎతికేవాడి పరిస్థితి ఎట్లా ఉంటుంది? స్థిరంగా ఉండాలనుకుంటారు. 50 ఏళ్లలో చెప్పేది ఏంటంటే రిటైర్మెంట్ సేవింగ్స్ సరిపోతాయా లేదా అని. అంతేకాదు, దే విల్ లెట్ దేర్ పీపుల్ యూజ్ దేర్ మనీ. ఆ వయసులో వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు ఏంటి 20 years ఏజ్కి వచ్చి ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ డబ్బులు ఖర్చు పెడతారు. గుండె జల్లుమంటుంది సార్ ఇచ్చేస్తుంటే. స్టాటిస్టిక్స్ లాగా ఉంది. స్టాటిస్టిక్స్ ఇదంతా అదే కంప్లీట్ సార్, అంటే ఏజ్ వైజ్ ఇచ్చినటువంటిది. ఈ ఏజ్లో జరిగే సాధారణ మిస్టేక్స్. ఈ మిస్టేక్స్ చేయకండి. మీరు నిజంగా సంపన్నులు అవ్వాలంటే, ధనవంతులుగా ఇతరులు అనుకున్నా అనుకోకపోయినా మనకు సంబంధం లేదు, మనం సంపన్నులమా కాదా అనే విషయం మనకు తెలియాలంటే దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీస్ ఆర్ ఆల్ ఫైనాన్షియల్ మిస్టేక్స్. వీటికి ఐక్యూ ఉంటే సరిపోతుంది. నాగరాజు అన్ని స్టడీస్లో తేలింది ఏంటంటే, మనిషి లైఫ్లో ఎప్పుడైతే మనీ ఈక్యూ ఉందో బలంగా, మనీ ఈక్యూ, ఎమోషనల్గా మీరు మనీని ఎట్లా వాడాలో చూస్తూనే మీ ఎమోషన్స్లో మొత్తం షేక్, ఎక్కువ డబ్బులు చూస్తూనే అది మీదంటూనే ఎట్లా ఆలోచిస్తారు, పక్కవాడికి ఇంత వచ్చిందంటే ఎలా ఆలోచిస్తారు, అసలు డబ్బు మంది కాదు అని అనిపించినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది. ఇలాంటి భావాలన్నింటినీ మీరు ఒక్కసారి పరిశీలిస్తే మీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీద, ఎమోషనల్ కోషెంట్ మీదే మీ మనీ ఐక్యూ కూడా ఆధారపడి ఉంటుంది. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, అబ్బో ఇది డబల్ వస్తుందంట కదా అనేది నీ ఎమోషన్. అప్పుడు ఇన్వెస్ట్ చేసామనుకో, ఉన్నది పోయి వాడు బోర్డు తిప్పేస్తాడు. వాళ్ళు ఇలాగే సంపాదించారంట రియల్ ఎస్టేట్లో అని పెట్టి డిమాండ్ పడిపోతూనే పట్మని మారిపోయింది. గవర్నమెంట్ మారిపోతూనే పరిస్థితి ఎట్లుంటుందో ఎవరికి తెలియదు. సో నీ ఎమోషన్స్తో నువ్వు తీసుకునే నిర్ణయమే నీ ఐక్యూ కూడా దెబ్బతింటుంది. కాబట్టి నీ ఐక్యూ కూడా, ఇంటెలిజెన్స్ ఎక్కడ చేయాలి, ఎంత చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది నీ ఎమోషన్స్ మీదే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనిషి ఎమోషన్స్ అన్నీ ఎట్లా ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పుడు మనం ఇంట్లో పిల్లలు ఉండగా ఇంట్లో భార్యాభర్తలు కొట్లాడుకుంటారు అనుకుందాం. ఎప్పుడు కొట్లాడతారు వాళ్ళ రిలేషన్షిప్. నేను హోంవర్క్ చేసుకోవాలనుకుంటే కొట్లాడతారని ఎవరైనా పిల్లలు వాళ్ళ ఇంట్లో ప్రతి సందర్భంలో అమ్మా నాన్న కొట్లాడుతుంటే, ఈ పిల్లలు పెద్ద అయిన తర్వాత అరే లేదా అమ్మాయి నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం అని అన్నారనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది? నాకు పెళ్ళే వద్దు మొర్రో, అసలు ఇద్దరు పెళ్ళి చేసుకుంటే ఎట్లుంటారో నేను చిన్నప్పటి నుంచి నరకం అనుభవించాను. ఇప్పుడు పెళ్ళంటే భయం. ఈ పెళ్ళంటే భయం వల్ల ఏం చేస్తారు తెలుసా? ఎవడు దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకుంటానంటాడో అని మనుషులకు దూరంగా ఉంటారు. మనుషులకు దూరంగా ఉండడం వల్ల ఎవరు ప్రేమించినా, దగ్గరకు వచ్చి స్నేహం చేసినా అసలు మనుషులతో కలవడమే మంచిది కాదని దూరంగా ఉంటారు. నీ ఎమోషను, నీ అనుభవం ఏ బిహేవియర్కి దారితీసింది మనకు తెలీదు. డబ్బు విషయంలో
చిన్నప్పటి నుంచి మనం ఎదుర్కొన్న అనుభవాలు మన బిహేవియర్కి ప్రధాన కారణాలు. అందులో ఆ వయసులో వాళ్ళకి పడే ఇంప్రెషన్స్ కానీ, అనుభవాలు కానీ, అనుభూతులు కానీ బిహేవియర్గా మారడానికి అవే కారణాలు అని అందరికీ తెలుసు. సో ఇట్లాంటి అనుభవాల నుంచి బయటపడి మనం ఎప్పుడైతే బ్యాలెన్స్ చేసుకుంటామో, ఎలా ఇది మనీ ఐక్యూ, మనీ ఈక్యూ రెండు బ్యాలెన్స్ అయితే వెల్తీ లైఫ్కి దారితీస్తుంది. ఫెంటాస్టిక్ సార్. ఇది సైకిల్. ఎస్. ఈ సైకిల్ని మనం కరెక్ట్గా సాధించడం ఎలా అని తెలుసుకోవాలంటే విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ. ఉన్న మనీ కానీ, పెంచాలనుకున్న మనీ కానీ, కాపాడుకోవాలనుకున్న మనీ కానీ, సంపాదించాలనుకున్న మనీని కానీ హ్యాపీగా సంపాదించడం ఎలా, నువ్వు జీవితంలో హ్యాపీగా ఉండడం ఎలా తెలుసుకోవాలంటే హ్యాపీ మనీని అటెండ్ అవ్వాల్సిందే. నౌ అండర్స్టాండింగ్ ద పవర్ ఆఫ్ ఎమోషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ దట్ డిటర్మైన్స్ యువర్ ఎమోషన్స్ విత్ మనీ. మీరు అర్థం చేసుకోకపోతే మనీ పట్ల మీ భావోద్వేగాలను మీరు అర్థం చేసుకోవడంలో కూడా ఫెయిల్ అవుతారు. అట్లా ఫెయిల్ అవ్వకుండా ఇఫ్ యూ వాంట్ టు బికమ్ స్ట్రాంగ్, ఎమోషనల్లీ స్ట్రాంగ్, సో దట్ వేర్ ఎవర్ మనీ ఈజ్, ఎక్కడున్నా సరే మనీ ఇది నాదే, ఖచ్చితంగా నా సొంతం అవుతుందన్న నమ్మకం పెరగాలంటే విజువలైజేషన్ 2నే మార్గం. మీరు ఇచ్చే సబ్జెక్టు నాలెడ్జ్ చూస్తే సార్ నాకేమనిపిస్తుంది అంటే, మనం చాలామంది స్పీకర్స్ని బయట పొగుడుతూ ఉంటాము, వాళ్ళే గొప్ప అని. తెలుగులో మీలాంటి లెజెండ్స్ ఉన్నారన్న విషయం నాలాంటి వాళ్ళు ఇలా ఇలా చూపించబట్టే తెలుస్తుంది. చాలా తక్కువ మంది రిసీవ్ చేసుకోవటం అనేది బాధాకరం. నిజం సార్. అంటే దేన్ని మనం వీళ్ళేంటి ఆడియన్స్ రిసీవ్ చేసుకోవట్లేదు అనుకునేటువంటి పాయింట్ నుంచి చూడకుండా వాడు దీని మీద ఎంత అవేర్నెస్ ఉంటే అంత అవేర్నెస్ క్రియేట్ చేద్దాం అన్నటువంటి ఆలోచన ఎక్కువ ఉంది. నీకు ఇంకో విషయం చెప్పాలి, నాకు చాలా ప్రపంచవ్యాప్తంగా మిలియన్స్ ఆఫ్ డాలర్స్లో జరిగే బిజినెస్ ఏంటంటే ఈజీ మనీ. హౌ టు ఎర్న్ ఈజీ మనీ, ఇది పెద్ద బిజినెస్. ఆ బిజినెస్లోకి మనం వెళ్లకుండా లిటరేట్ చేద్దాం, మన ప్రేక్షకులు నిజంగా డబ్బుని ఎట్లా అర్థం చేసుకోవాలో, సైకలాజికల్గా నువ్వు ఎలా కంట్రోల్ చేయగలవో ఇది చెప్దామని మన ప్రయత్నం. మనకు ఉన్న వాళ్ళు, మనల్ని ఫాలో అయ్యేవాళ్ళు, మనల్ని నమ్మిన వాళ్ళే మనకు చాలు. ఇంకంతే. మనం చూసేది వెల్త్, రిచ్నెస్ కాదు. వెరీ హ్యాపీ ఫర్ యూ అండి. బ్లెస్సింగ్లా ఫీల్ అవుతున్నాను. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. మై బ్లెస్సింగ్. మన ఆడియన్స్ కానీ ప్రతిసారి ఆడియన్స్ నా గురించి చెప్పినప్పుడు నాగరాజు అనే పేరు చెప్పకుండా నాతో చెప్పరు. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. విజువలైజేషన్ ప్రాక్టీస్లోనే చాలామంది అడ్వాన్స్ అడుగుతూ ఉన్నారు. సో అడ్వాన్స్ క్లాస్ ఎప్పుడంటే అవకాశం ఉంటుంది? నారాజ్ సెప్టెంబర్ 23rd అడ్వాన్స్ సెషన్ స్టార్ట్ చేస్తున్నాం. సెప్టెంబర్ 23rd. సెప్టెంబర్ 23rd అడ్వాన్స్ సెషన్ అటెండ్ అయ్యే వాళ్ళకి మనం 5 సెన్సెస్ గురించి చాలా అద్భుతంగా చాలా ఎపిసోడ్స్ చేసాం. మనం బేసిక్ సెషన్లో కూడా మాట్లాడాం. అయితే ఆ సెన్స్ యొక్క పవర్ని ఎట్లా పెంచాలి, సో లైఫ్ని నిజంగా జీవించాలంటే ఈ 5 సెన్సెస్ నుంచే మనం ఎంజాయ్ చేస్తాం. సో ఎవ్రీ సెన్స్లో ఎప్పుడైతే పవర్ పెరిగిందో యువర్ సెన్సిటివిటీ పెరుగుతుంది. అంటే ప్రతి చిన్న చేంజ్ని అబ్జర్వ్ చేసి అండర్స్టాండ్ చేసుకుని అబ్జార్బ్ చేసుకునే అవకాశం ఉంటుంది అడ్వాన్స్ సెషన్లో. అట్లాగే అడ్వాన్స్ సెషన్లో గోల్ సెట్ చేసినప్పుడు ఇంటెన్స్గా ఎమోషన్స్ని ఎలా కనెక్ట్ చేయాలి, ఈ ఎమోషన్స్ యొక్క ఇంటెన్స్ని 30% ఎలా పెంచాలి అనేది అడ్వాన్స్ సెషన్లో తెలుసుకుంటారు. బేసిక్ అటెండ్ అయిన వాళ్ళకు అడ్వాన్స్ సెషన్ ఖచ్చితంగా వాళ్ళ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది. లేదా విజువలైజేషన్ గురించి బేసిక్గా అందరూ అర్థం చేసుకున్న వాళ్ళు అడ్వాన్స్ సెషన్ నిజంగా వాళ్ళ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసేలా కాకుండా వాళ్ళ జీవితంలో ఫలితాలని కూడా చాలా అద్భుతంగా మార్చేది, ఆ ఎక్స్పీరియన్స్ని కూడా ఇచ్చే అవకాశం అడ్వాన్స్ సెషన్ అటెండ్ అయ్యే వాళ్ళకు ఉంటుంది. సో సెప్టెంబర్ 23rd అడ్వాన్స్ సెషన్ స్టార్ట్ చేస్తున్నాం. 5 days సెషన్. ఇందులో కూడా అడ్వాన్స్డ్ యోగ నిద్ర సెషన్ ఉంటుంది. అండ్ ఇందులో ముఖ్యంగా నేను చెప్పాలనుకునేది కూడా ఒకటే, సంవత్సరం మొత్తం చేయాల్సినటువంటి పని ఒక 3 నెలల్లో ఎలా ప్లాన్డ్గా చేయొచ్చు అనేటువంటి దానికి ఈ అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాసెస్ అనేవి చాలా 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 బాగా ఉపయోగపడతాయి. సో కమింగ్ డేస్లో ఎలాగో న్యూ ఇయర్ రాబోతుంది కాబట్టి వాటినన్నిటినీ కూడా అంటే వచ్చేటువంటి వాటిని ముందే ఊహించి ఎలా మనం సక్సెస్ సాధించవచ్చు అని చెప్పడానికి దిస్ ఇస్ ద వెరీ స్పెషల్ క్లాస్, అడ్వాన్స్ క్లాస్. అది కూడా అడ్వాన్స్ ప్రాక్టీస్ అనేది చాలా 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 స్పెషల్ క్లాస్. ఓన్లీ ప్రాక్టీస్. అది కూడా 23rd నుంచి, సెప్టెంబర్ 23rd నుంచి జరుగుతుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరన్నా సరే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ.